మీ కెరీర్‌లో ఈ వర్మ గారి దగ్గర పనిచేసినప్పుడు, పూరి గారి దగ్గర పనిచేసినప్పుడు బాగా హై ఫీల్ అయిన మూమెంట్స్ ఏంటండి? పూరి గారి దగ్గర అంటే ఎక్కువ నా వర్క్ అంతా ఆయన దగ్గర ఎక్కువ అండి. సో పూరి గారి దగ్గర ప్రతిరోజు ఆల్మోస్ట్ ప్రతి డే హైగానే ఉంటుంది. అంటే ఎక్కడ ఎనర్జీ డ్రాప్ ఉండదు. ఆయనే చాలా ఎనర్జైజ్డ్గా ఉంటారు. ఆయనతో సిట్టింగ్స్, బ్యాంకాక్లో సిట్టింగ్స్ అవనివ్వండి, తర్వాత ముఖ్యంగా స్టోరీ రైటర్గా ఆయనతో పాటు అసోసియేట్ రైటర్గా అయిన దగ్గర నుంచి ఆ హై చాలా బాగుండేదండి. ఆయనతో కథ డిస్కషన్స్ చాలా చాలా బాగుంటాయి. అసిస్టెంట్లు కూడా ఆయన బ్యాంకాక్ తీసుకెళ్తుంటారా? ఆయన ఒక్కరు వెళ్ళి కథ మేము రైటర్స్గా మేము వెళ్తూ ఉంటాం డిస్కషన్స్ అక్కడ. అంటే అందరూ బ్యాంకాక్ అనగానే ఏదో ఒక వెకేషన్లా చూస్తారు, కానీ ఆయన 7:30, 8 కల్లా మాకంటే ముందు వచ్చి బీచ్లో అక్కడ కూర్చుంటారు ఆయన ప్యాడ్ పట్టుకుని. వెరీ డిసిప్లిన్డ్గా మళ్ళీ సాయంత్రం చీకటి పడే వరకు అక్కడే ఉంటారు ఆయన. మేము అక్కడే కూర్చుని ఆయనతో పాటు డిస్కషన్ చేస్తూ రాస్తూ. అది పూరి గారి మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే ఆయన కథ గురించి పెద్దగా ఆలోచించాడు, కథకి ఎక్కువ టైం ఇవ్వడు అన్నది. అవునండి. కానీ నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే ఆయన దగ్గర 50 బౌండెడ్ స్క్రిప్ట్లు ఉంటాయి ఆయన దగ్గర. ఈ రెండింటికి అసలు మ్యాచ్ అవ్వదు. అంటే బయట జరుగుతున్న ప్రచారానికి కానీ, పూరి గారు చెప్పే మాటలకు కానీ, ఆయన కథలు తయారు చేసుకునే విధానానికి కానీ చూస్తుంటే అసలు దేనికి పొంతన ఉండదు. మీ అనాలిసిస్ ఏంటి? పూరి గారిని దగ్గరగా చూశారు కాబట్టి కథలకి ఆయన ఇచ్చే ప్రాధాన్యత. కథలకి డెఫినెట్గా ప్రాధాన్యత ఇస్తారు సార్ ఆయన. మీరు అన్నట్టు ఆయన చెప్పేది బయట చెప్పినా కూడా హ్యాస్ హిజ్ ఓన్ బ్యాంక్. ఆయన మాకు కూడా చెప్పేది అదే, రేపొద్దున డైరెక్టర్ అయ్యాక మా టైం ఉండదు, ఇప్పుడే రాసి పెట్టుకోండి పాయింట్లు కానీ లేకపోతే. సో అలా ఆయన చాలా కథలు ఆయన దగ్గర ఉన్నాయి ఇంకా చేయాల్సినవి. అండ్ ప్రాధాన్యత ఎవరని నేను అనుకోవట్లేదండి. బట్ మేబీ కొంచెం ఎక్కడైనా ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళాల్సిన చోట వెళ్ళలేదేమో అనేలా ఉంటుంది తప్ప. బట్ డెఫినెట్గా ఆయన హిట్ సినిమాలకి అదే టైం ఇస్తారు, అదే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫ్లాప్ అయినవి కూడా అదే స్పీడ్లో చేస్తారు. సో ఎక్కడ ఆయన స్పీడ్లో ఆ స్టైల్లో మార్పు ఉండదు. మేబీ ఆ టైంకి ఆ కథ వర్కౌట్ అవ్వలేదు అనుకుంటారు అంతే. ఇప్పటికీ టచ్లో ఉంటారండి వర్మ గారితో కానీ? వర్మ గారు పర్వాలేదు సార్, వర్మ గారిని అప్పుడప్పుడు కలుస్తా. పూరి గారు కూడా టెక్స్ట్లో మాట్లాడుతూ ఉంటారు. ఆయన గుర్తుపడుతుంటారా వర్మ గారు? ఎందుకంటే ఆయన దగ్గర చాలా మంది పనిచేస్తుంటారు. ఆయన గుర్తుపడతారు.